దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇన్ని మాటలు మనం వింటున్నప్పుడు ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ద్వేషం ఉంది, కోపం ఉంది, క్రోధం ఉంది, అల్లరి ఉంది, దూషణ ఉంది. ఇవన్నీ కూడా మనలో ఉన్నవే. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, ఇవన్నీ మనిషి హృదయంలో నాటింది ఎవరు? దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రసంగి గ్రంథంలో, దేవుడు నరుడిని సృష్టించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించాడంట. బైబిల్ ఈజ్ క్లియర్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు యథార్థవంతునిగా సృష్టించాడు. అయితే వివిధములైన తంత్రములు మనుషులు కల్పించుకొని వారు చెడిపోయారంట. ఓకే, అంటే వివిధమైన తంత్రాలు కల్పించుకుని వాళ్ళు చెడిపోయారంట. అంటే దేవుడు సృష్టించినప్పుడు మనిషిని మంచిగానే సృష్టించాడు, కానీ తర్వాత మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట. అదొక పాయింట్. రెండో పాయింట్ చూడండి, అపవాది అయిన సాతాను ఎప్పుడైతే మనిషి హృదయంలో గురిగింజలేశాడో వాడికి ఎక్కడిది అధికారం? అసలు వాడెందుకు వచ్చాడు? వాడి మాటను మన పితరుడైన ఆదామవ్వలు విన్నారు కాబట్టి వాడికి అధికారం వచ్చింది. మనం తలుపు తీయకుండా వాడెందుకు వస్తాడండి కదా? మన ఇంట్లోకి ఎవరైనా రావాలంటే 2 మార్గాలు. ఒకటి తలుపు తీసుకొని రావాలి, లేదా గోడ దూకి రావాలి. గోడ దూకి వచ్చేంత అధికారాన్ని దేవుడు సాతానికి ఇవ్వలేదు. అందుకనే కంచె అనే మాటని రాస్తారు అక్కడ. సో మనమే తలుపు తీసాం, మన పితరులే తలుపు తీశారు. అప్పుడేమైంది? గోధుమ పంటలో గురిగింజలు అయిపడ్డాయి. చూడండి, కయీను హేబేలును చంపేంత కోపము, క్రోధము, దేశము, దుష్టత్వం ఇవన్నీ ఎగ్జాక్ట్ కయీన్లో కనపడతాయి. చూడండి, ఇది తనకు బదులుగా తన తమ్ముడు అంగీకరించబడ్డాడని ఇంత వస్తుందా ఒక మనిషికి? ఒక తమ్ముడి మీద ఇంత కోపం ఎవరికైనా వచ్చిద్దా? సాతానుడు ఏం చేశాడంటే ఆ విత్తనాన్ని వృద్ధి చేశాడు. అప్పటికి దేవుడే బోధకుడయ్యాడు, దేవుడే పాస్టర్ అయ్యాడు. ఏమంటున్నాడు? నాన్న, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు తలెత్తుకోవా? నువ్వు అలా కోపాన్ని పెట్టుకోబాకు, అది పాపమే, అది ఇంకా ఎక్కువైపోతుంది అని హెచ్చరించాడు, బోధించాడండి ఆయన. సాతానుడు ఎవరి మాట విండు కదా, విననివ్వడు కదా, వెళ్ళి చంపేసి వచ్చాడంట. చంపేంత ద్వేషమా? చంపేంత ద్వేషమా? ఎవరు నాటారండి ఇవన్నీ? ఇవి అపవాది గురిగింజలు కదా. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన బిహేవియర్ ఎలా ఉంటుంది సమాజంలో, లోకంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా అడుగులేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన మీద ఒకంత కనిపెట్టుకోవాలండి. మనకు మంచిగానే కనపడవచ్చు. వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడు మనం సరిచేయబడతాం. ఆమేన్. సో అపవాది నాటిన గురిగింజల్ని మనలో ఇవ్వద్దు. అపవాది నాటిన గురిగింజలు మనలో ఎదిగేటట్లుగా అవకాశాలు ఇవ్వద్దు. వాటిని విసర్జించాలన్నాడు, విసర్జించాలి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఇది దేవుడు సంతోషించేది. దేవుడి క్యారెక్టర్ చూడాలనుకుంటున్నాడు. ఒకరి ఎడల ఒకరి దయ అంటున్నాడు. ఆమేన్. ప్రేమ అంటున్నాడు, కనికరం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని క్యారెక్టర్కి ఆపోజిట్ క్యారెక్టర్ని సాతాను నాటాడు. చూసారా? ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగా.